తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పీఠం దక్కినా రేవంత్ రెడ్డి బుద్ధి మాత్రం పెరగలేదని నిప్పులు చెరిగారు. పనిచేతగాక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ సమాజంలో జీవించే హక్కు ఎవరికి లేదో ప్రజలను అడుగుదామా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పీఠం దక్కినా రేవంత్ రెడ్డి బుద్ధి మాత్రం పెరగలేదని నిప్పులు చెరిగారు. పని చేతగాక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ సమాజంలో జీవించే హక్కు ఎవరికి లేదో ప్రజలను అడుగుదామా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎందుకు సవాల్ విసిరాల్సిన అవసరం వచ్చింది? అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏదైతే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగానే స్పందించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ముఖ్యమంత్రి పీఠం దక్కిన రేవంత్ రెడ్డి బుద్ధి మాత్రం పెరగలేదు, పనిచేతగాక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కేసీఆర్ కు లేదని రేవంత్ అంటున్నాడు. ఎవరికి సమాజంలో జీవించే హక్కు లేదో ప్రజలను అడుగుదామని చెప్పేసి కూడా సవాల్ చేశారు. నీ నియోజకవర్గం వరంగల్లో లేక నీ సొంతూరు కొండారెడ్డిపల్లి అడుగుదామని చెప్పేసి కూడా సవాల్ విసురుతూ రేవంత్ రెడ్డికి నీకు వచ్చే దమ్ముందా అంటూ కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. తెలంగాణ సమాజం అంతా రేవంత్ రెడ్డిని చీకొడుతున్నా, దుమ్మెత్తి పోస్తున్నది. ఎలుకల తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదని విజయం సామెతను కూడా అక్షరాల చాటుకున్న రేవంత్ రెడ్డి తన దిగజారుతాన్ని మరోసారి ప్రదర్శించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం పదవిలో ఉంటూ చిచ్చోర భాష మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు చీకొడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ మీద నీకున్న కోపాన్ని కేసీఆర్ గారు చూపిస్తే ఎట్లా రేవంత్ అని చెప్పేసి ఏదైతే ఇటీవల రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ ను సంబంధించి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రిని ఎవరు గుర్తించడం లేదని ఉనికి చాటుకోవడానికి కేసీఆర్ పై ప్రేరాపణల రేవంత్ అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. కేసీఆర్ తిరిగితే ఒక రోజు హెడ్లైన్స్ లో ఉంటావేమో, కానీ తెలంగాణ చేత గతిని మార్చిన కేసీఆర్ స్థానమే ప్రజల హృదయాల్లో పదిలమని తెలుసుకో ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ రేవంత్ రెడ్డి ఇదే బాధ్యత కొనసాగించాలనుకుంటే ఆయన జనజీవన శ్రవంతులు ఉండడానికి అర్హుడు కాదని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. అయితే సామాజిక బహిష్కరణ చేయాల్సి వస్తే ప్రజలు పట్టపగలు మోసం చేస్తున్న నిన్ను చేయాలి అంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ నాడైనా నేడైనా తెలంగాణ దోగుల భాషే రేవంత్ భాష, అందుకే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా దుర్భాషలాడుతున్నాడు ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా చెప్పారు. సీఎం లేఖితనాన్ని చిల్లర మనస్తత్వాన్ని తెలంగాణ సమాజం ఇప్పటికే అర్థం చేసుకుంది. ప్రజాస్వామ్య పంతలోనే ప్రజలు తెలంగాణ రేవంత్ కు దిమ్మ తిరిగే సమాధానం ఇస్తారు. కులగాన పేరు మీద కుటీర రాజకీయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మిస్టర్ రేవంత్ రెడ్డి అంటూ కూడా ఎద్దేవా చేశారు. నీ సర్వే సరైనది కాదని నీ నాయకులే తుర్పాలవుతున్నారు, నువ్వు కులగాన చేయలేదు, గుడ్డు చేయలేదని నీ పార్టీ ఎమ్మెల్సీ అంటున్నాడు. సిగ్గు లేకుండా నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు అంటే చెప్పేసి కూడా రేవంత్ రెడ్డిపై చిరస్థాయిలో మండిపడ్డారు. నీ కుల సర్వే ఎన్నికల దిమ్మికి ఫెయిల్యూర్ మ్యాజిక్ కి తప్ప ఏమీ లేదు అంటూ కూడా మండిపడుతూ ఒకవైపు నీ సర్వే కరెక్ట్ అంటావు, మరోవైపు రీసర్వే అంటావు, నీ దమక్ ఖరాబ్ అయింది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది అని చెప్పేసి కూడా ఇటీవల ఏదైతే సర్వే కావచ్చు మళ్ళీ రీసర్వే చేస్తారని చెప్పిన నేపథ్యంలో మరొకసారి రేవంత్ రెడ్డిపై మండిపడుతూ సీఎం పదవి స్థాయిని నీ చిల్లర మాటలు దిగజార్చకు, ప్రశాంత తెలంగాణలో యాక్షన్ వాతావరణం సృష్టించే నీ ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావు. నోరు మంచిదైతే ఊరి మంచిది అవుతుంది, నీ నోరే నీ రాజకీయ జీవితానికి ఉరిబారబోతుంది అని చెప్పేసి కూడా ఆ భవిష్యత్తు గురించి చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి చిల్లర మాటలను మరొకసారి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ మరొకసారి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోము, తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా సందర్భంగా ఘాటుగా సవాల్ విసిరారు. సింధురా, లివిల్, మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ కి అటు సైడ్ నుంచి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి అనేక సవాళ్లు ఇచ్చారు. ఏ ఒక్క సవాలు కూడా స్వీకరించే దమ్ము లేదు. గతంలో కూడా
కొడంగల్ నియోజకవర్గంలో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి కేవలం 3 నెలల్లోనే మల్కజ్గిరి నియోజకవర్గానికి వచ్చి ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అది కాకుండా అనేక సందర్భాల్లో కూడా అటు హరీష్ రావు సవాల్ కావచ్చు, ఇటు కేటీఆర్ సవాల్ కావచ్చు. మొన్న కేటీఆర్ కూడా కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో సవాల్ ఇస్తే ఇప్పటి వరకు స్వీకరించని ముఖ్యమంత్రి సవాల్ స్వీకరించే దమ్ము కూడా లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అని చెప్తున్నాయి. ముఖ్యమంత్రికి మాటలనడం తప్ప చేతులు కావు అనేది మరొకసారి స్పష్టమైంది. కేవలం గత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తెచ్చిన జాతిపితం తిట్టడమే పనిగా పెట్టుకున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు కులగణన పేరుతో మరొకసారి కుట్ల రాజకీయాలు చేస్తానంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు. తెలంగాణ ప్రజలు నువ్వు ఒక కేసీఆర్ ను తిరిగితే నేను తెలంగాణ సమాజం అంతా తిరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. ఖచ్చితంగా 1,000 ఇతరులపై చూపిస్తే 4,000 ఇట్లా చూపిస్తాయో ఇప్పుడు తెలంగాణ సమాజం కూడా అదే ఉంది. కేవలం తెలంగాణలో నీకు ఉన్న స్థాయిని దిగదార్చుకోవడం కేసీఆర్ తిరిగితే నిన్ను కోట్లాది మంది తెలంగాణ ప్రజలు నిన్ను చీకొడుతున్నా నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తిన పరిస్థితి చూసాం. ఈ నేపథ్యంలో సవాల్ స్వీకరించే దమ్మోదయం రేవంత్ రెడ్డికి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేతపై చేసిన మాటలు వెనక్కి తీసుకోకపోతే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్తున్నాయి. ఇదే విషయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం సవాల్ విషయాలు స్వీకరించే దమ్ము మాత్రం లేదని చెప్పేసి కూడా ఇప్పటికే తెలిసిపోతుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్.